ఇచ్చిన నాణ్యమైన టైం కావాలి, నాణ్యమైన విద్యుత్. తప్పకుండా ఇది నాణ్యమైన టైం నాకు కావాలి. ఒక్క నిమిషం. అయితే నేనేమంటున్నానంటే శాస్త్రి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు నా హక్కును నేను అడుగుతున్నా. 1990 నేనేమంటానంటే ఇక్కడ రైట్, ఈ రోజు అక్కడ కూర్చున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చిన సోదరుడు కావచ్చు, గతంలో ఇక్కడ ప్రభుత్వ పాలనలో అనేక సంఘటనలు జరిగినాయి, మా మల్లన్న మర్చిపోయినటువంటి గుర్తు చేస్తున్నా. గ్లోబరీనా సంస్థకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు అనేకం. మనము వారి ప్రభుత్వానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. కేటీఆర్ గారు అడ్మిట్ అయినారు. మేము గ్రూప్ 1 పరీక్షలు అప్పుడు ఏపీ ఏది టీజీపీఎస్సీ తీసి బయటపడేయాల్సింది, దీదని టీఎస్పీఎస్సీ సభ్యుల్ని మేము అనవసరంగా ఎంకరేజ్ చేసినాం, ఐఎమ్ సారీ అని చెప్పినారు. సో నేనేమంటున్నా, ఎప్పుడు చెప్పినారు? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ప్రభుత్వం పోయినాక ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో రావడానికి చెప్పినారు. సో నేను అది విమర్శించదలుచుకోలేదు, గుర్తు చేయదలుచుకున్నా అంతే. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వారు రైట్లీ సెట్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గాంధీజీని నమ్ముకున్న శాంతియుతంగా ఏదైతే మల్లన్న గారు చెప్పినారో అది వాస్తవం. ఈ రోజు ఏఐసిసి అంటే యాంటీ ఇండియన్ ఏది కమిటీస్ కి కమాండెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. యాంటీ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ లాగా మారిపోయింది. నేను ఈ మాట రాహుల్ గాంధీ గారు ఇలా ప్రతిపక్ష నిమిషం సోదరా, నువ్వు మాట్లాడటం నేను మాట్లాడలే, విఘ్నత ప్రదర్శన మాట్లాడలే, మాట్లాడలేదు. 100% ఇంటరప్షన్ చేయడం ఈజీ అండి డిబేట్ లో. ఉండాలి. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, ఒక్క విషయం దృష్టికి తీసుకొస్తాను. ఈ రోజు పార్లమెంట్ నడిచేటప్పుడేమో స్ట్రీట్ రొమాన్స్ చేస్తాడు, పార్లమెంట్ నడవనప్పుడేమో పార్లమెంట్ పిలవండి చర్చిద్దాం, ఇది డెమోక్రసీ అని ఎల్ఓపి లీడర్ గా ఎక్కడ చర్చ చేయాలండి? పార్లమెంట్ ఎగ్జిస్టింగ్ ఉంది, పార్లమెంట్ లో చర్చ చేయాలి. వచ్చి రోడ్ల మీద నాటకాలు చేస్తా ఉన్నాడు, బేడీలు వేసుకొని ఏవో వేసుకొని, పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు అని ఆ ఫోటోలు మాత్రం తీసి దాచిపెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని ఫోటోషూట్ మంచిగా అయింది, కాదంటలేను. ఇవాళ నువ్వు గట్టి ప్రతిపక్ష నాయకుడు అయితే ఇటువంటి సిజేపీ లాంటివి ఎందుకు పుట్టుకొస్తాయండి? నీకు సాధ కాకపోయినందుకు పుట్టుకొస్తున్నాయి అవి. ఇవాళ నువ్వు ఎల్ఓపి లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం పోరాడితే ఇంకో ఫోర్స్ ఎందుకు వస్తుంది? ఇవాళ కేజ్రీవాల్ గానీ కమ్యూనిస్టులు గానీ ప్రేరేపితమైంది ఈజీగా కనిపిస్తుంది. వాంగ్చుక్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కొడుకు. ఆయన ఎఫ్ఆర్సీ యాక్ట్ తెచ్చినందుకు, ఎఫ్సిఆర్ యాక్ట్ తెచ్చినందుకు ఇలా ఆయన గగ్గోలు పెడతా ఉన్నాడు. ఆయన ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి, ఆయన యూనివర్సిటీకి జాగా ఇయ్యనందుకు లొల్లి పెడతా ఉన్నాడు. అది పర్సనల్. ఆయన మొన్ననే ఏది మా ధర్మేంద్ర వారితో ఎడ్యుకేషన్ మినిస్టర్ తో ఫోటోలు దిగి ఈజ్ వెరీ గ్రేట్ అని చెప్పినాయి వీడియోలు చూపించాలి సోదరా నీకు అవన్నీ. ఇక రెండో చెప్తున్న, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2006లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, షీలా దీక్షిత్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, మీ పార్టీ 2 సెంటర్ లో స్టేట్ లో పవర్ లో ఉన్నప్పుడు సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. చేసిరా ఎవరైనా రాసినామా? చెప్పు, నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AIEEE సోదరా, ఇది రాసుకో. 2007లో మీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే, నేను ఓన్లీ లేటెస్ట్ గా చెప్తా ఉన్నా, మేము రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నా. వేరే స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ స్పెసిఫిక్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమైందండి ఈ పేపర్ లీక్? దాని మీద ఎవరు రాజీనామా చేసిరండి? నేను చెప్తున్నది నిజాలని ఒకసారి చేదు గులికేలాగా మింగు చూద్దాం, నీకు దమ్ముందేమో. ఇవాళ ఆ రోజు ప్రీ మెడికల్ టెస్ట్ పెట్టినారండి 2008లో. మరి మీరే పవర్ లో ఉన్నారు, యూపీఏ చేసినారండి. పిఎంటీ పేపర్ లీక్స్ రిపోర్ట్ అయింది కదా, చేసిరా ఎవరన్నా? ఈ రోజు మీరు ఇంతగానో మళ్ళీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ అండి, మన్మోహన్ సింగ్ గారు సేమ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. చేసిరా? క్లాస్ సిబిఎస్ఈ క్లాస్ 10-12 పేపర్ 2014 లాస్ట్, మీరు దిగిపోయే ముందు చెప్తున్నా లేటెస్ట్ది. ఆ రోజు అసలు ఎక్కడన్నా ఆప్ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాయన మీరు కానీ అంటిల్ మే 2014 వరకు ఏమన్నా చేసిరా అండి? మీరు పేపర్ లీక్ కాలేదా? ఏ సబ్జెక్ట్ అయింది చెప్పాలన్నా? HSC ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. చీఫ్ మినిస్టర్ మీ పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ మీ స్టేట్ లో ఆయన రాజీనామా చేసిండ HSC ఎగ్జామ్? చెప్పండి సోదరా. కర్ణాటక HSC మొన్ననే కదా PUC ఎగ్జామ్ 2016లో చేసిరా మీరు? PUC కెమిస్ట్రీ పేపర్ అది లీక్ అని చేసిరా? రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్ మీ ప్రియాంక గాంధీ ఒప్పుకుంది, శబాష్. ఆమె మా రాజస్థాన్ లో కూడా జరిగినాయి, తప్పులు జరిగినాయి, మేము రాజీనామా చేయలేదని చెప్పింది. అశోక్ గెహ్లాట్ సీఎం. ఏదండి మల్టిపుల్ పేపర్స్ లీక్ అయినాయి ఆ రోజు, ఎంత గొడవ అయిందండి? హర్యానా బోర్డు ఎగ్జామ్ అయింది, ఇక డీటెయిల్స్ ఎందుకు, టైం వేస్ట్. రాజస్థాన్ అనేక పేపర్స్ లీక్ అయినాయి. ఇవాళ మీరు రోచెస్ ని డెవలప్ చేయడానికి
ఈ రోజు మీరు ఈ రకమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఆయన ఫెయిల్ అయిపోయి విద్యార్థులు చేసే దాంట్లో దూరి అది హైజాక్ చేద్దాం ఆ ఉద్యమాన్ని అని, నేనే చేస్తున్నా ఈ దేశం అంతా అని ఒక అన్ని కాంగ్రెస్ కమిటీలతోని ఒక డెమాన్స్ట్రేషన్ పెట్టుకున్నారు ఈ దేశంలో. విద్యార్థులు చేసే పోరాటంలో దూరి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు ఎల్ఓపి లీడర్. ఎక్కడ మీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు? మరి ఆయన ఎందుకు ఇక బయట ఏఐసి పార్టీ తరఫున కార్యకర్తగా వచ్చినా అన్నావు, మరి పార్టీ తరఫున అక్కడ ఖర్గే గారు ఉన్నారు, ఆయనదేం రాదు వాయిస్, మొత్తం ఈయననే డెమాన్స్ట్రేషన్ చేస్తాడు. ఇదంతా కూడా ఎప్పుడు ప్రియాంక గాంధీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడే హక్కు తీసుకున్నారు. కొడంగల్లో రాసుకోండి, మేము చెప్తాం ఇక రాసుకోండి. బీజేపీ ప్రభుత్వం చేసిన 12 సంవత్సరాల్లో దాదాపు 151 పేపర్ లీక్ పేపర్ ఉంది కదా. మాట్లాడుతున్నా కిరణ్ గారు, కాలేదా 100కు 100% మీరు చెప్తున్న ప్రతి అబద్ధము అది మీకు కూడా తెలుసు. ఎందుకో మాట్లాడుతా ఉన్నారు. మీకు రాసిన సిట్టు కూడా చాలా తప్పు తడకలు ఉన్నాయి. ఈ 12 సంవత్సరాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో స్పష్టంగా దాదాపు ఎన్ని అక్రమాలు అయినాయి, ఎన్ని లీకేజ్లు అయినాయి, ఎన్ని స్పష్టంగా తెలుసు. మేము రాసుకుంటూ పోతే మీ గురించి రాసుకుంటూ పోతే రామకోటి భగవంతుడు సరిపోతాయి అన్న. మీరు చేసిన ప్రతి మాట, చెప్పిన ప్రతి మాట, మీకు ఇచ్చిన ప్రతి దేశ ప్రజల పైన శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఏ విధంగా మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు ఇంకా మనం కొంచెం టైం ఉంది. ఒకసారి ఆగండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఒకటే లైన్ చెప్తాను. మేము ఇది జరిగిన వెంటనే మీకు టైం ఉంటుంది సార్, మీరు ఎందుకు దానికి ఎందుకు అంత అదవుతున్నారు? మీరు చెప్పారు కదా కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిన పేపర్ లీకులు అన్నారు. ఒకసారి ఢిల్లీలో ఏం జరిగింది, పెండింగ్ ఉంది కేసు. ఇక ఇంతకన్నా ఎక్కువ యాక్షన్స్ ఏం తీసుకుంటాం? విద్యార్థులు జరిగిన దాని పట్ల చింతన మళ్ళీ పూల్ ప్రూఫ్ చేయడానికి మేము ఆ చట్టం 2024 చట్టం తెచ్చినాం కదా సార్. మీరు ఇన్ని యాక్షన్స్ తీసిన తర్వాత కూడా మీరు మళ్ళీ అక్కడ పార్లమెంట్ లో చర్చ చేయకుండా చేయాలి. ఇది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చర్చ చేద్దాం రండి. మీరు రాకపోతే ఎట్లా? ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట ఢిల్లీ వీధులలో కొట్లాడుతుంటే మీకెందుకు నొప్పి? మీకు మీరు 2014, 2019, 2024 కూడా బీజేపీ పార్టీ యువత నుంచి ఓటు తీసుకుని కదా వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. అది మర్చిపోతే ఎట్లా? 50% పైన యువకులను కూడా మోసం చేస్తుంది మీరే కదా. మళ్ళా మన ఇద్దరం కొట్లాడదాం. ఫస్ట్ రాజీనామా చేయండి లగచర్లకు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సాయి గారు అడిగింది నోట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి శాస్త్రి గారు శాస్త్రి గారు డాక్టర్ శాస్త్రి గారు ఆయన వెళ్ళిపోండి. సో ఇది ఎంతసేపు ఉండాలి కామ్గా? ఓకే, మీరు మాట్లాడండి. అఖిల్ గారు, గురువింద గింజలు కావద్దండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సద్విమర్శ చేసిన గ్లోబరీనా కాలేదా, ఏపీఎస్సి టిఎస్పిఎస్సి కాలేదా, అప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేసినారా, వారి బంధువులే ఈ కాంట్రాక్ట్ ఉన్నదని తెలిసింది, ఇవన్నీ కూడా మాట్లాడాను. అది జరిగిన దాన్ని గుర్తు చేయడానికి మాత్రం మాట్లాడాను. ఇప్పుడు వారు సూటిగా మొన్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే లగచర్ల సంఘటన జరిగింది. హోమ్ మినిస్టర్ గా రాజీనామా చేస్తారా? లాకప్ డెత్తులు జరుగుతా ఉన్నాయి, చేస్తారా? ఇవాళ పెన్షన్ కుమ్మర ఘటన ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేక పిల్లలు వస్తున్నారు, రాజీనామా చేస్తాడా? ఇవాళ ఎన్సీఆర్బి లెక్కలది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రాజీనామా చేస్తావా నీ వ్యవసాయ శాఖ మంత్రి? అరే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థలో ఈ రోజు కేసు పెండింగ్ లో ఉంది. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసింది, ఎగ్జిక్యూటివ్ ని సస్పెండ్ చేసినాం, వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టినాం. కొత్త చట్టం 2024లో వచ్చిన దాన్ని బట్టి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ చేసినాం. మీ టైంలో ప్రతి సంవత్సరం జరిగితే కూడా ఏ చట్టం తేలేదు. మేము తెచ్చినాం 2024లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే దాని మీద. సో కాబట్టి మా చిత్తశుద్ధి ఉంది, విద్యార్థుల పట్ల మాకు ప్రేమ ఉంది, ఇటువంటి జరగకూడదు. ఇది ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఖండించాడు. ప్రేమ ఉంది, మీరు